తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతీక. 14 ఏళ్ల కిందట 2009 నవంబర్ 29వ తేదీన చేపట్టిన నాటి దీక్ష నేడు మరోమారు ప్రజలకు గుర్తు తెప్పిస్తున్నారు గులాబీ శ్రేణులు. బంగారు తెలంగాణ కోరిక మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో 2 టర్ములు బీఆర్ఎస్ కు ప్రజలు అధికారం అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దీక్షా దివస్ ను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంపై స్పెషల్ ఫోకస్. 2023 అసెంబ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసింది. కేసీఆర్ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. నాటి రోజుల్లో కేసీఆర్ ఉద్యమ సాధన ఎలా జరిగిందో కూడా తెలుసుకోవాలి. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ. కేసీఆర్ సచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడోనని నిందించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ చరిత్రగా నిలిచారు. అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్ లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి, ఒకటే ప్రార్థన. మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు 100 సార్లు చెప్తా ఉంటారు. తాను స్వయంగా పాటలు కూడా రాసిండు. బంగారు తెలంగాణ కోసం కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్ని, ప్రజా సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. రాజకీయంగా చక్రం తిప్పారు. కేంద్రం మెడలు వంచేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవన్ స్మరణ సమస్యలకు పరిష్కారం పేరుతో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించారు. చివరి ప్రయత్నంగా ఆమరణ నిరాహార దీక్షతో నాటి తెలంగాణ అంతా భగ్గుమంది. కేసీఆర్ ఉద్యమంలో ప్రధానంగా సీమాంధ్ర నాయకుల మీదనే పోరాటం సాగింది. కొందరు చేసిన కుతంత్రాలతో పచ్చటి తెలంగాణ ఎడారిగా అయ్యిందని, బీడు భూములుగా మారాయని, వలస బతుకులకు కారకులంటూ కేసీఆర్ గొంతుకకు తెలంగాణ సమాజం అంతా జైకొట్టింది. ప్రతి ఊరు ఉద్యమ ధూమ్ ధామ్గా మారింది. భారీ సభలు, రోడ్లపై వంటవార్పులు, జానపద గేయాలతో హోరెత్తించారు. నాటి మిలియన్ మార్చ్ నేటికి మర్చిపోలేదు. అప్పట్లో జనయాత్రలు చైతన్య యాత్రలుగా మారాయి. దీక్షా దివస్ చరిత్రలో చెక్కు చెదరదంటూ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు. కొత్తది కాదు. రాష్ట్ర ఏర్పాటు నుంచే మేము కలవము అని మన పోరాటం స్టార్ట్ అయింది. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది. అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరు ఎవరు, కానీ తెలంగాణను ఆంధ్రాన్ని కలిపేటప్పుడే ఇది శృతిలేని సంసారం అవుతుంది, మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఈ ఆంధ్రులతో మేము బతకలేము అని చెప్పి 56లోనే ఆనాటి పెద్దలు వ్యతిరేకించింది. సరే, బలవంతంగా కలిపింది. 6 సూత్రాలు అన్నారు, మీ బడ్జెట్ మీకే అన్నారు, మీ ఉద్యోగాలు మీకే అన్నారు, ఎన్నో చట్టబద్ధతలు కల్పిస్తామన్నారు.
అన్నీ ఉత్తయ్య అయినాయి. ఆనాటి మన పెద్దలు భయపడ్డ భయాలన్నీ కూడా నిజమైనాయి. ఆ తర్వాత 69లో పెద్ద ఉద్యమం రావడం, 369 మంది చనిపోవడం, అదంతా కూడా మీకు చరిత్ర తెలిసిందే. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంక ఏడొస్తే తెలంగాణ, గంత పెద్ద ఉద్యమంలో తెలంగాణ రాలేదు, అన్ని బలిదానాలు జరుగుతూనే తెలంగాణ రాలేదు, 11 ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ రాలేదు, ఇంకేమొస్తుందని నీరు గారిపోయిన పరిస్థితి. ఆ సమయంలో దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి: జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. ఇదంతా గతం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్లామని ఆ పార్టీ నేతలు ఊదరగొట్టారు. కానీ ప్రజలే ఎప్పటికీ కింగ్. రాజకీయాల్లో కూడా మార్పులు చేర్పులు సహజమే. ఫైనల్ గా ప్రజలు ఎంచుకోబడిన వారే అధికారంలో ఉంటారు. ఇదే కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుతో బీఆర్ఎస్ బాగా పల్చనైపోయింది. ఒక విధంగా దిగ్గజ నేతలు పార్టీని వీడే పరిస్థితులుగా మారాయి. నాడు ఉద్యమ పార్టీగా రికార్డుల పర్వం సాగించిన గులాబీ శ్రేణులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందకపోవడం కూడా చరిత్ర పుటల్లో ఎక్కేలా చేసింది. కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితోని కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మనన్న ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద సాగైన భూమి, సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పించిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది ఇంతంతదే కదా పనికి మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భం. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా నిలదొక్కునేందుకు కేసీఆర్ కుటుంబం శత విధాలుగా పోరాడుతున్నారు. ప్రత్యేకించి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా చిన్న సమస్యను కూడా వదిలిపెట్టేందుకు ఇష్టపడడం లేదు. రేవంత్ సర్కార్పై యుద్ధం చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా, ఎంత పోరాడినా కూడా 2028 వరకు అధికారంలో ఉండేది కాంగ్రెస్ మాత్రమే. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ఎత్తుగడల్లో దీక్షా దివస్ ఒకటని కూడా ప్రజల్లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీపై పోరాటం అనేది ఆషామాషి కాదు. లేని సమస్యను సృష్టించడం చాలా కష్టం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు తవ్వకాలపై కమిషన్, ఫోన్ ట్యాపింగ్, ధరణి పోర్టల్ సమస్యలు బీఆర్ఎస్ నేతలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వాటి లెక్కలు కూడా ఒక్కొక్కటిగా తేల్చే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమై ఉంది. ఇక బీఆర్ఎస్ కు మిగిలింది ఉద్యమ పోరాటమే. అయితే నేడు పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఎందుకంటే పోరాడుతున్నది తెలంగాణ ప్రజలపైనే. ఇప్పటికే కన్ను పోగొట్టుకున్నారు. లెక్క తప్పితే పార్టీ భూస్థాపితం కావడమే.